ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందో, ఆ బాలికకి సంబంధించిన గురుకుల పాఠశాల చదువుతుందో, ఆ గురుకుల పాఠశాల జగన్నాథగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఆ మైనర్ బాలికకి సంబంధించి గతంలో కూడా 4 సార్లు తీసుకువెళ్లారు అంటూ కూడా నిన్న మీ టీచర్స్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి ఒక బాలికనిచ్చి ఎలా బయటికి పంపించారు? నేను శనివారం సాయంత్రం లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాను. మా నాన్నగారికి బాగుండకపోతే హైదరాబాద్ వెళ్ళాను. ఐసీయూలో ఉంచారంటే. తర్వాత ఈ పాపకి వాళ్ళ తాతగా పరిచయమైనటువంటి ఆయన స్కూల్‌కి గేట్ దగ్గరకు వచ్చి స్నాక్స్ అవి ఇవ్వడము, అవి అట్లా తాతగానే పరిచయము. ఈయన ఇంజెక్షన్ చేయించాలి అని ఆ అమ్మాయే తీసుకొచ్చింట. మా తాతయ్య గారితో వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని వస్తానని. మెడికల్ బ చూస్తే మేడం కూడా లేకపోవడంతోటి ఈ అమ్మాయి అర్జెన్సీ ఏమో ఇంజెక్షన్ అని చెప్పేసి ఆ తాతకి ఇచ్చి పంపించడం జరిగింది. సో 12 గంటలకి వెళ్ళి పర్మిషన్ రాసిన ప్రకారమే లెటర్ అయితే రాసి ఇచ్చేసి వెళ్ళారు ఇద్దరు. 12 గంటలకి రాసి వెళ్ళిన పిల్ల మళ్ళీ 2 గంటలకి తిరిగేసి వచ్చింది. నెక్స్ట్ డే మాకు మీడియా ద్వారా తెలియటమే తప్ప అది. మేడం ఇది చూసుకున్నట్లయితే గతంలో ఇలాంటి లెటర్స్ ఎన్ని రాశారు? మీరు వచ్చిన తర్వాత వెరిఫై చేశారా? గతంలో 4 సార్లు వెళ్ళారని మీ టీచర్స్ నిన్న మెన్షన్ చేయడం జరిగింది. గతంలో కూడా 3 సార్లు వెళ్ళారని వెరిఫై చేసుకున్న తర్వాతే నేను పంపించాను అని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు గతంలో కూడా పంపించిన లెటర్స్ కానీ అవన్నీ వెరిఫై చేశారా? లే వెళ్ళడం అనేటువంటిది 2 సార్లే. అకార్డింగ్ టు హౌస్ మేడం 2 సార్లు ఈ తాతకిచ్చి ఇంజెక్షన్ కోసమే 2 సార్లు పంపించడం. అంటే నిన్న ఒకసారి, అంతకుముందు ఒకసారి. అంతకుముందు మాకు రికార్డ్ అయినటువంటిది పర్మిషన్ అంటే హౌస్ మేడం ఇస్తారు 2 అవర్స్. ఆధార్ అలాంటి వాటిని అప్డేషన్కి ఎక్కువసేపు నిలబెట్టకుండా తల్లి తండ్రి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళని చేయించుకొని వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి అని చెప్తాం. అదే 1 డే 2 డేస్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా నా నోటీస్కి వస్తుంది. అయితే ఇప్పుడు మేడం ఒక విషయం అంటే ఖచ్చితంగా తల్లి పర్మిషన్ కానీ లేదంటే కుటుంబ సభ్యుల పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి లెటర్ పెట్టింది కాబట్టి ఆ అమ్మాయి లెటర్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే చిన్నపిల్ల 8th క్లాస్ ఉన్న బాలికకి సంబంధించి ఆమె లెటర్ ఇస్తే ఎలా యాక్సెప్టబుల్ చేశారు మేడం? లెటర్ ఆ అమ్మాయి అంటే తాతయ్యని తీసుకొచ్చింది. ఆ తాతయ్య వస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర కూడా పరిచయం. వాళ్ళ అమ్మ వాళ్ళ ప్రకారం కూడా ఆయనతోటి అమ్మాయి 11:30 దాకా వాళ్ళ ఇంట్లో మా పిల్ల ఆడుకుంటుంది. ఆయన మా ఇంటికి వస్తుంటాడు అని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి పరిచయం ఇంటి దగ్గరే ఉంది. తాతయ్యని అమ్మాయి ఖచ్చితంగా చెప్తోంది. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక ఫోన్ తల్లికి చేసి ఇట్లా మీరు పంపించారా అని అడుగుంటే బాగుండేది. ఒకటి గతంలో కూడా ఇంజెక్షన్ ప్రాబ్లం అనే చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా మెడికల్ సిబ్బంది ఇక్కడ అందుబాటులో లేరా? ఎప్పటి నుంచి మెడికల్ సిబ్బంది అందుబాటులో లేరు? గురుకుల విద్యాలయానికి సంబంధించి అంటే ఎప్పుడు గతంలో జరిగినప్పుడు మీరు ఉన్నారు కదా మేడం, హౌస్ మేడంకి సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచి అందుబాటులో లేరని మీరు రికార్డ్స్ చెక్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా? ఈ ఇన్సిడెంట్ అసలు నా దృష్టికి రాలేదు. మా రికార్డ్స్ ప్రకారం ఆ అమ్మాయి సిక్ కాదు అసలు. సిక్ కాదు కానీ అంటే ఇంజెక్షన్ బయటికి వెళ్తానన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడిగారా? మీ టీచర్ చెప్పింది ఏంటి మేడం? కాజ్ ఏంటి? అమ్మాయి ఇంటి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పెదనాన్న దింపిన తర్వాత హౌస్ మేడంకి నాకు ఇట్లా ఎనిమిక్ మేడం టైఫాయిడ్, మా మా తాత వస్తారు, మా తాతతోటి ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది. దాన్ని తాత అని నమ్మడం ఒకటే ఇక్కడ జరిగిన పొరపాటు. ఎస్ మేడం, ఖచ్చితంగా వాళ్ళ పెద్దనాన్న దింపిన తర్వాత తల్లికి కానీ లేదంటే పెద్దనాన్నకో లేదా కుటుంబ సభ్యులకి ఎవరికి ఇంటిమేట్ చేయకుండా తాత అని ఆమె చెప్పిందని చెప్పి చిన్నపిల్ల మాటని ఎలా కన్సిడర్ చేస్తారనేది మాకు వచ్చింది. అదే ఇక్కడ జరిగినటువంటిది మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక్కసారి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఈయన పంపించారా మీరు అన్నది క్లారిఫై చేసుకున్నట్లయితే సరిపోయిండేది. బట్ ఇతన్ని మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలేదు, నా నోటీస్కి అయితే రాలేదు. మరి మీ మేడంకి సంబంధించి హౌస్ మేడంకి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకుంటారో దీనికి సంబంధించి? అంటే క్లారిఫై తీసుకోకుండా ఒక అమ్మాయిని పంపించారు అంటే ఇలా ఎంతమందికి జరిగిందనేది మీకు తెలియదు కాబట్టి ఇప్పటికి ఎంతమంది ఇలా బయటికి వెళ్ళారు అంటే లెటర్ రాస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంటుంది కదా? ఇదే ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ తాత అని నమ్మడం ఒకటే. నేనైతే తల్లిదండ్రి కాదు, తల్లిదండ్రికి తప్ప తాతకు కూడా నేను అలౌ చేయను. మీరు ఎవరినైనా పేరెంట్స్ కమిటీ వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మేము తల్లిదండ్రికే చేస్తాము. ఈ ఘటన ఇలా జరగడం అనేటువంటిది దురదృష్టకరం. పేరెంట్స్కి కూడా వాళ్ళు భయపడటం అనేటువంటిది సహజం. చెప్తున్నాను నేను, ప్రతి హౌస్ మేడం చేత ప్రతి పిల్ల చేత వాళ్ళ తల్లిదండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా. ఇక ముందు ఆ తల్లి తండ్రి, మోరోవర్ ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కనుక తల్లిని మాత్రమే అలౌ చేసేటట్లుగా, అత్యవసరమైతే ఆ తల్లి ఎవరిని రికమెండ్ చేస్తుందో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయటం కానీ వాళ్ళు తెచ్చిన స్నాక్స్ మాత్రమే పిల్లలకి ఇవ్వడం కానీ చేయాలని చెప్తున్నా. హౌసింగ్ టీచర్కి సంబంధించి ఇప్పుడు ఆమె చేసింది మిస్టేక్ కాబట్టి గతంలో కూడా ఒకసారి జరిగిందని కూడా నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి 2 పర్యాయాలు ఒకటే తప్పు జరగడం పట్ల ఆమెపై ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? సొసైటీ నుంచి సెక్రటరీ గారు, జేఎస్ గారు వాళ్ళంతా ఎంక్వైరీకి వచ్చారు.
ఇక ఎంక్వైరీలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇది చూసుకున్నట్లయితే తల్లి తండ్రి లేకపోతే నేనైతే పర్మిషన్ ఇవ్వను, కానీ ఖచ్చితంగా హౌస్కి సంబంధించిన టీచర్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఇస్తారు కాబట్టి ఈ విషయం నా దృష్టి వరకు రాలేదు. నేనైతే ఖచ్చితంగా తల్లి తండ్రి ఉంటే మాత్రమే పంపిస్తాను. అయితే తాతని నమ్మడమే ఇక్కడ జరిగిన తప్పు అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. గతంలో కూడా వచ్చి స్నాక్స్ అవి ఇచ్చేవారు కాబట్టి టీచర్ ఆమె తాత అనుకుని పాప కూడా తాతని చెప్పింది అని చెప్పడంతో పంపించామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నారు కాబట్టి నిన్న డ్యూటీలో నేను లేను కాబట్టి పూర్తి విషయం నాకు తెలియదంటూ కూడా ప్రిన్సిపల్ హేమలత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.